కనుమ అనగానే ఫస్ట్ అందరికి ఏం గుర్తొస్తుంది? నాన్ వెజ్. అమ్మా ఇంకేంటి షెఫ్ అయిపోవచ్చు నువ్వు. పెద్ద మాట అన్నాడు సరాడు. ఇప్పుడన్నా నీకు ఇది కావాలంటే అమ్మమ్మ ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా నీ కాలు నొక్కుతానమ్మా నీకేం కావాలన్నా చేస్తానమ్మా నువ్వు బతిలాడుకుంటే లిటరల్లీ అడుక్కుంటే అప్పుడు చేసిస్తా. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. నేనేనా ఇది చేసింది? నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. నేను ఈ స్టైల్ చికెన్ చేశానంటే నమ్మలేకపోతున్నాను సామి. కుమ్మేసేయ్. అరే ఇస్తున్నానమ్మా, ఆగట్లేదు. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. హలో అండి, వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. సో అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు. కనుమ అనగానే ఫస్ట్ అందరికి ఏం గుర్తొస్తుంది? నాన్ వెజ్. ఫస్ట్ మా పాపకే కానివ్వండి నాకు కూడా అదే గుర్తొస్తుంది అనమాట. ఎస్, రకరకాల నాన్ వెజ్ వంటకాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. బట్ ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మా ఇంట్లో మేము ఇద్దరమే ఉన్నాము. సో పండగ అయిపోయింది, అత్తమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు, మా వాళ్ళకి వర్క్ ఉందని చెప్పి మా వారు ఊరు నుంచి ఇప్పుడు బయలుదేరారంట. కాబట్టి మా ఇద్దరికి ఏం వండుకోవాలంటే జస్ట్ చికెన్ ఒకటి వండుదాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు మనకి. ఓకే ఓకే, దీంతో నేను కర్రీ చేస్తా, ఇది ఫ్రై చేస్తాను. ఓకే అమ్మా నాకు ఈరోజు కేఎఫ్సీ. కేఎఫ్సీ కాదులే కానీ కేఎఫ్సీ కష్టం, అమ్మ స్టైల్లో చేసిస్తే అది తిను. కనుమ రోజు ఇంట్లోనే అరే వండుకోవాలి. ఇట్లా ఆర్డర్ పెట్టచ్చు కదా, ఆర్డర్ పెట్టు. సో బయట నుండి తెచ్చుకోవడం అనేది కుదరదు, కంపల్సరీ ఈరోజు ఇంట్లో వండాల్సిందే. కాబట్టి ఓకే, నేను డిసప్పాయింట్ చేయకుండా నీకు కేఎఫ్సీ స్టైల్లోనే అద్భుతమైన చికెన్ ఇస్తాను నీకు. ఓకేనా? పక్కా పక్కా అని ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ని చూపించి గ్యారంటీ ఇచ్చేస్తాను అనమాట. ఓకే, నువ్వు వెళ్ళి కూర్చో, నేను తీసుకొని వస్తా. తీసుకొని రా. డోర్ దగ్గర కూర్చో, మళ్ళీ అమ్మ ఆర్డర్ చేసి నన్ను చీట్ చేసావన్న డైలాగ్ కొట్టొద్దు. ఓకేనా? సరే చూపిస్తాను, ఉండండి. టెస్ట్ చేస్తూ కూడా ఉంటావా? నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను, నీకు వద్దా? ఆ మాత్రం నమ్మకం లేదేవే నీకు నా మీద? వేస్ట్ వెళ్ళనపా, నేను చేసి తీసుకొస్తాను. మరి అవకాశం ఇచ్చాం కదా అని ఇంత మాటలు అనేయటమే పిల్లలు. సో నేను మా పాపకు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పాను తెలుసా అండి? ఇదిగోండి గుడ్ ఫుడ్స్ వాళ్ళ మసాలా చూసి ఇది చూడండి, ఫ్రైడ్ చికెన్ స్పైసీ మిక్స్ అనమాట. ఇది జ్యూసియస్ట్ అండ్ అలాగే క్రంచీయెస్ట్ ఉంటుంది. అమ్మ అసలు మా పాపకి ఇప్పుడు డౌట్ రావాల్సిందే, మా అమ్మ ఎక్కడి నుంచి తీసుకొచ్చింది అబ్బా అని. మామూలుగా అయితే అదేంటి మండవ హౌసెస్ ఉన్నప్పుడు ఇటు డోరు అటు డోరు వెనకాల నుండి పార్సల్ వచ్చాయి. ఈ ఫ్లాట్స్లో మనకి కేవలం ఒకటే డోర్ ఉంటుంది కాబట్టి పాపని అక్కడే కూర్చోబెట్టాను. ఇక్కడ నేను దానికి స్పెషల్గా కేఎఫ్సీ లాంటి సూపర్ చికెన్ చేసిస్తాను, చూస్తూ ఉండండి. ఈ ప్రాసెస్ ఏంటో కూడా నేను మీకు చెప్తాను. బేసికల్గా ఇదేమో నా స్టైల్లో ఇలా చేద్దాం అనుకున్నాను, బట్ పాప అడిగింది కాబట్టి దాని కోరిక ప్రకారం అట్లీస్ట్ కొంచెం క్వాంటిటీ ఉంది కదా. అండ్ ఇక్కడ చూస్తున్నారా, క్రంచీ చికెన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ టెక్స్చర్తో వస్తుందన్నమాట. అసలు ఇందులో ఏమేమి ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. సో ప్యాకెట్లో మనకి మ్యారినేట్, బ్రీడింగ్ అండ్ అలాగే లాస్ట్కి పేరి మసాలా కూడా ఉంది. కావాలంటే ఇది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నార్మల్గా మనం చికెన్ ఏదైనా మ్యారినేట్ చేయాలి అంటే మనకు కావాల్సిన మసాలాలు ఒకటే వేస్తాం, ఒకటి మర్చిపోతాం. ఒకసారి ఉప్పు ఎక్కువ అవుద్ది, ఒకసారి ఉప్పు తక్కువ అవుద్ది. యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ అనేది మెయింటైన్ చేయడం కొంచెం కష్టం. సో మనకు కంప్లీట్గా ఇది మాత్రం వేసుకుంటే ఇక మనం ఏమీ వేసుకోక్కర్లేదండి. అంటే కొంచెం బిజీగా ఉండే వాళ్ళకి, చికెన్ ఇమీడియట్గా తినాలనుకునే వాళ్ళకి, వంటలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేటట్టు ఉందన్నమాట ఈ ప్రాసెస్. ఎస్, ఇప్పుడు మనం మ్యారినేట్ చేసేద్దాం. ఇలా ఏమీ అక్కర్లేదండి, కావాల్సినటువంటి స్పైసెస్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి. డైరెక్ట్ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను నేను. ఇదిగోండి ఈ మసాలా పౌడర్. కాకపోతే దీనికి ఒక సీక్రెట్ చెప్పాలి. మనకు కొంచెం కేఎఫ్సీ స్టైల్లో కావాలంటే మనం చిల్డ్ వాటర్ అనేది కొంచెం యూస్ చేయాలన్నమాట. కొంచెం చిల్డ్ వాటర్ వేసి మనం మిక్స్ చేసి పెడదాం. ఎస్, సో చిల్డ్ వాటర్ వేసి నేను ఇది మిక్స్ చేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం నేను పర్టికులర్గా మీకు చెప్పాలి ఏంటంటే, ఒక ప్యాకెట్ మనకి యూస్ అయ్యేది కేవలం 1/2 kg చికెన్కి మాత్రమే సరిపడి ఉంటుంది. అది మీరు నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. మీరు కేజీ వండుకోవాలంటే మీరు 2 ప్యాకెట్స్ పర్చేస్ చేసుకోవాలి ఉంటుంది. 1/2 kg ఒకటి సరిపోతుందంటే ఒక ప్యాకెట్ చాలు. కొన్ని వాటర్ వేసాను నేను, మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ ఇప్పుడు ఇది మిక్స్ చేసి పెట్టేస్తాను. అండ్ ఇంకొక విషయం నేను మీకు చెప్పాలి, ఈ ప్యాకెట్ మనకి 1/2 kg వరకు సరిపోతుంది అనమాట. ఈ మసాలాస్ అన్నీ కూడా కరెక్ట్గా స్పైసెస్తో. ఇదిగోండి, సో కొంచెం చిల్డ్ వాటర్ వేసి ఇదో మొత్తం ప్రతి పీస్కి కూడా నీట్గా అంటేటట్టు ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. సో
సో ఇది నేను నార్మల్గా ఎప్పుడైతే ఒక 2 hours నేను మ్యారినేట్ చేస్తాను అనమాట. ఇది 2 hours నేను ఫ్రిడ్జ్లో పెడతాను, డీప్ ఫ్రీజర్లో కాదు, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. లేదంటే 3 hours అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మ్యారినేట్ చేసి మీరు తర్వాత అయినా ప్రాసెస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ మినిమం ఒక 2 hours అనేది మనకి మ్యారినేట్ అవుతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో ఇదిగోండి మ్యారినేట్ చేసి పెట్టింది నేను తీస్తాను అనమాట. ఇది ఒక 2 hours అయింది. సో దీనికి మనకి ఇప్పుడు కావాల్సింది మైదా. సో ఇక్కడ నేను తీసుకుంది 1/2 kg చికెన్ కాబట్టి ఇక్కడ 1/4 kg మైదా అనేది నేను తీసుకోవడం అనేది జరిగింది. సో మీకు సేమ్ KFC లాంటి చికెన్ కావాలంటే ప్రాసెస్ అనేది మీరు జాగ్రత్తగా చూసి చేసుకుంటేనే వస్తుంది. సో ఆ ప్యాకెట్లో మనం మ్యారినేట్ చేయాల్సినటువంటి మసాలాతో మ్యారినేట్ చేస్తాం కదండి. సో ఇప్పుడు మైదాలో మనం ఈ బ్రీడింగ్ పౌడర్ అనేది కలపాలి. సో దీనివల్ల ఏంటి అంటారా, అడుగుతారుగా పైన క్రంచీ ఎలా వస్తుంది, అలా వాళ్ళు మాత్రం ఎలా చేయగలుగుతారని. సో ఇవే సీక్రెట్స్ అనమాట. రండి. సో ఇక్కడ పౌడర్ చూసారా, మైదాలో మనం మిక్స్ చేసేయాలి. మళ్ళీ చెప్తున్నాను, మైదా అనేది నేను 1/2 kg చికెన్కి ఓన్లీ 1/4 kg మాత్రమే తీసుకున్నాను. సో ఇది ఇప్పుడు నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో ఈ లెగ్ పీస్ అనేది తీసుకొని ఇందులో చక్కగా మనం మొత్తం అదేంటి పిండంతా కూడా దానికి అంటుకునేలా చేసిన తర్వాత చిల్డ్ వాటర్ ఏదైతే ఉందో అందులో డిప్ చేయాలి. చిల్డ్ అంటే మరి ఈ చిల్డ్ అని కాకుండా కొంచెం చల్లగా మనం నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి చల్లటి వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అనమాట. ఇదిగోండి ఈ మాత్రం ఇలా తీసుకున్నాను నేను లెగ్ పీస్ డిప్ చేయడానికి. ప్రాసెస్ జాగ్రత్తగా చూడండి. రేపటి రోజు బాబాయ్ మేడం అంతే ఛానల్లో KFC చికెన్ అదరగొట్టారు శ్రీవాణి అని చెప్పేసి మళ్ళీ మీరు ట్రోల్ చేస్తారేమో. లెగ్ పీస్ ఇలా తీసామా, ఇట్రండి చూద్దురండి. దీన్ని సింపుల్గా ఇదిగోండి ఇలా మొత్తం ఇలా మంచిగా నొక్కుకొని వన్ 2 3 seconds ఇలా మనం పెట్టేసి మళ్ళీ ఇందులో వేసి ఇలా కొట్టి మళ్ళీ ఇందులో వేసి ఇలా అంటే ఇదిగోండి ఫ్లేక్స్ అనేవి ఇలా తయారవుతాయి చూడండి. సో డైరెక్ట్గా తీసి దీన్ని ఇంకా ఆయిల్లో వేసేసుకోవడమే. నా ఆయిల్ అనేది కూడా బాగా హీట్ అయిపోయింది కాబట్టి ఇదిగోండి అంతే. అమ్మా ఇంకేంటి షెఫ్ అయిపోవచ్చు నువ్వు. పెద్ద మాట అన్నాడు సరాడు. ఇంట్లో షెఫ్నే కదా నేను. హోటల్లో అప్పుడు ఇంట్లో ఎవరు చేసేస్తారు నీకు? హోటల్కి వచ్చి తింటా. పెద్ద ప్లానింగే. ఏదో కూడా వంటలు చేసుకుని ఉండమ్మా అంటావు. అబ్బా చెప్పేస్తారు అసలు సప్పడం వడ. ఇప్పుడన్నా నీకు ఇది కావాలంటే అమ్మమ్మ ప్లీజ్ అమ్మ నీకు కాలు నొక్కుతానమ్మా, నీకేం కావాలంటే చేస్తానమ్మా, నువ్వు బతిలాడుకుంటే లిటరల్లీ అడుక్కుంటే అప్పుడు చేసిస్తా. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. వావ్ స్మెల్ కూడా అలాగే వస్తుందేంటి? నేనేనా ఇది చేసింది? నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. హే గుడ్ ఫుడ్స్ వారికి థ్యాంక్స్ చెప్పుకుందాం. అబ్బా ఇది చూడండి ఒకసారి యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో. ఓ మై గాడ్, నేను ఈ స్టైల్ చికెన్ చేశానంటే నమ్మలేకపోతున్నాను సామి. అయ్యా ఈ టైంలో మా వారు లేరే చూడటానికి. ధైర్యంగా గుడ్ ఫుడ్ వాళ్ళది హ్యాపీగా ఇదిగోండి ఈ ఫ్రై చికెన్ స్పైస్ మిక్స్ తీసుకొని ఆర్డర్ చేసేసుకోండి. అబ్బా నిజంగా సూపర్గా ఉంది. ఇంట్లో మీ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా మీకోసమే స్పెషల్గా ఆర్డర్ చేసా బయట నుంచి అని చెప్పి ఇంట్లో చేసి ఇచ్చేయండి అంతే. డబ్బులకి డబ్బులు సేవ్, హెల్త్కి హెల్త్ సేఫ్. ఏమంటారు? అండ్ ఇలా లెగ్ పీస్లే కాదండి, మంచి పాప్కార్న్ చేసుకోవచ్చు. ఇక్కడ బర్గర్ ఉంది కదా, బర్గర్ స్టైల్లో కూడా మనం ఇలా కట్ చేసుకొని ఏదైనా ప్రాసెస్ సేమ్ అండి. ఇప్పుడు నేను ఏదైతే ఎలా చేసానో చక్కగా అలా అదేంటి మైదాలో మిక్స్ చేసి దాని తర్వాత వాటర్లో డిప్ చేసి మళ్ళీ ఇందులో మిక్స్ చేసి ఇది అసలు ఇలా కొడితే మనకు అలా ఫ్లేక్స్లో రావాలన్నమాట టెక్స్చర్. అది ఇందులో వేస్తే యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఉంటుంది మనకి. ఇంకొక 2 నిమిషాల్లో మా చికెన్ రెడీ. అండ్ అలాగే నేను కొన్ని పాప్కార్న్ కూడా కలుపుకున్నాను అనమాట. సో ఇవి కూడా సింపుల్. ఇదిగోండి చక్కగా ఇలా వేసేసుకోవటం, ఇలా మంచిగా ఇలా అంటించేయటం. ఇలా డిప్ చేయడం. 1 2 3 పిండంతా దీనికి అంటేలా చేయటం.
సో జస్ట్ ఇలా 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 అంటే మనకు ఫ్లేక్స్ లాగా రావాలన్నమాట. ఇదిగోండి. సో ఇలా 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 సింపుల్గా ఇలా అనేసి వీటిని ఇదిగోండి చికెన్ పాప్కార్న్ కూడా రెడీ. వావ్, ఇక్కడ చూడండి ఒకసారి టెక్స్చర్ ఎలా వచ్చిందో. అద్భుతంగా చేశాను కదా నేను కిచెన్ని, చండాలంగాను. బట్ ప్లేట్ ప్రజెంటేషన్ బాగా చేస్తాను. అందుకే వండేటప్పుడు చూడకూడదు, వండిన తర్వాత డైరెక్ట్గా తినాలి అంత ప్లేట్లోకి వచ్చాక. అంతేగా అంతేగా. నందు, లుక్ ఎట్ దిస్ పాప్కార్న్. షాక్ అయిపోయావా? చేసిన ఆర్డర్ పెట్టాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పిచ్చోళ్ళు అంటారు ఇలాంటి వాళ్ళని. కళ్ళ ముందే కదా కలిపి చేశాను ఇప్పుడు తింగర బుచ్చి. ఎస్, తినేస్తూనే ఉన్నావు ఏంటి బాబు? బాగుందమ్మా. ఇదిగోండి. ఎందుకు బాగోదమ్మా, ఎన్ని చేస్తాను చూడు. బాగున్నాయా? ఇదో నిజంగా బాగుంది. ఆహా, ప్లేట్లు పెట్టి తీసుకొని వస్తాను. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపో 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 వెళ్ళిపో. ఆగవే కక్కుర్తి ఫెల్లో. సో అంతా కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ప్లేటింగ్ చేసి నేను టేబుల్ దగ్గర తీసుకెళ్ళిపోతున్నా. కమాన్ బేబీస్. ఓకే, చికెన్ పాప్కార్న్ కూడా రెడీ. చూసారా ఎంత బాగుందో టెక్స్చర్? అద్దరిపోలే. నిజంగానే ఆర్డర్ చేసినట్టుందబ్బా నిజం చూస్తే. కానీ లేదు, ఇది నా కష్టార్జితం, నేను చేసా. ఇదంతా కూడా నేను గుడ్ ఫుడ్స్ వాళ్ళకి థ్యాంక్స్ తెలియజేసుకోవాలి. నందు దా, వచ్చే వచ్చే వచ్చే. సూపర్ కదా. నంది ఇదిగో తల్లి, కుమ్మేసేయ్. అరే ఇస్తున్నానమ్మా, ఆగట్లేదు. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. అమ్మా యాక్చువల్లీ కేఎఫ్సీ లాగానే వచ్చిపోతాము. యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది కదా. నార్మల్గా వేరే దగ్గర అయితే యూస్ చేసినటువంటి ఆయిల్ యూస్ చేస్తారు. ఇంట్లో అయితే మనం ఫ్రెష్గా, అదేంటి మెయిన్ ఆయిల్ వల్లే చాలా రకాల రోగాలు వస్తున్నాయని చెప్పేసి మీరు అందరూ వింటుంటారు. సో ఇంట్లో హెల్తీగా ఎలా చేసుకోవచ్చు, మ్యాగీ చేసినంత ఈజీగా చేసుకోవచ్చు. చూసావా ఎంత బాగా చేశాను. మనకు టైం ఎక్కడ పడుతుందంటే మెయిన్ మ్యారినేషన్కి. ఇప్పుడు ఏ నాన్ వెజ్ అయినా సరే మ్యారినేషన్ అనేది చాలా కామన్. అది ఉంటేనే మనకి అదేంటి ఆ ఫ్లెష్ లోపల అనేది స్పైసెస్ బాగా వెళ్ళి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఎస్. సో దీంతో ఇగో వింగ్స్ చేసుకోవచ్చు, ఇలా పాప్కార్న్ చేసుకోవచ్చు, లేదంటే లెగ్ పీసెస్ చేసుకోవచ్చు, లేదంటే బర్గర్ ప్యాటీ ఉంటుంది కదా అది కూడా చేసుకోవచ్చు. సో ఎవరైతే బయట ఈ టైప్లో చికెన్ కావాలని చెప్పేసి అనుకుంటారో వాళ్ళకి ఇంట్లోనే హెల్తీగా మనం చేసి ఇవ్వచ్చు అనమాట. అది. సో నిజంగా గుడ్ ఫుడ్ సూపర్గా ఉంది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను నేను. ఫస్ట్ పాప్కార్న్. ఓ నీకు వేయలేదా? సారీ. ఇవన్నీ మనకే, మన ఇద్దరమే. యాక్చువల్లీ బాగుంది, నిజంగా బాగుంది. ప్రామిస్, నిజంగా బాగుంది, చాలా బాగుంది టేస్ట్. అసలు నేను ఇందులో సాల్ట్ అనేది ఏం యాడ్ చేయలేదు. యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళది మ్యారినేట్ మిక్స్ చేశాను. కావాలంటే పెరి పెరి మసాలా కూడా ఉంది. ఇంకొంచెం ఆ టేస్ట్ కూడా కావాలనుకున్న వాళ్ళు దీని మీద వేసుకోవచ్చు. బట్ మాకు అక్కర్లేదు, మాకు యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చాడు. వెరీ గుడ్. నిజంగా సూపర్ టేస్టీ, సూపర్. నిజంగా మీకు కనుక ఇది కావాలంటే మన గుడ్ ఫుడ్ వాళ్ళది చికెన్ స్పైసీ మిక్స్ తీసుకోండి. నిజంగా చాలా బాగుందండి. వీళ్ళు ఆన్లైన్లో చక్కగా సేల్ చేస్తున్నారు. మీరు ఎక్కడున్నా సరే ఆర్డర్ పెట్టుకోవచ్చు. వీళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో థ్యాంక్స్ టు గుడ్ ఫుడ్స్. ఎస్. సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఎందుకంటే ఇది చాలా టేస్టీగా ఉంది, కొంచెం జ్యూసీగా ఉంది, క్రంచీగా ఉంది, చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తున్నాం మేము కనుమ రోజు. బాగుంది. ఓకే, మీ అందరు కూడా వన్స్ అగైన్ హ్యాపీ కనుమ అని తెలియజేస్తూ బాయ్. బాయ్.